సరే. తర్వాత మనకు నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ల్యాపింగ్. ల్యాపింగ్ అంటే ఇప్పుడు మన ఈ స్లిప్ గేజ్ను ల్యాపింగ్ చేస్తారు అని విన్నాం కదా. స్లిప్ గేజెస్ను అంటే బాగా ఫినిషింగ్, హై యాక్యురసీ ఫినిషింగ్ తీసుకొచ్చి గ్రైండింగ్ ద్వారా గ్రైండింగ్ చేసిన తర్వాత ల్యాపింగ్ చేస్తారు. అప్పుడు ల్యాపింగ్ చేసినప్పుడు మంచి ఫినిషింగ్ వస్తుంది, మంచి యాక్యురసీ కూడా వస్తుంది అనమాట. సో అది ల్యాపింగ్. ఆ ల్యాపింగ్ అనేదాన్ని ఏ విధంగా చేస్తారనేది మనము ఈ క్లాస్లో తెలుసుకుందాం. ల్యాపింగ్ ఈస్ ఏ ప్రిసిషన్ ఫినిషింగ్ ఆపరేషన్ క్యారీడ్ అవుట్ యూజింగ్ ఫైన్ అబ్రెసివ్ మెటీరియల్స్. ఫైన్ అబ్రెసివ్ అంటే గ్రైండింగ్ చిప్స్ ఉంటాయి కదా, గ్రైండింగ్ వీల్ యొక్క చిప్స్, సన్న చిప్స్, నల్లగా ఆకుపచ్చగా కొద్దిగా గ్రే కలర్లో ఉంటాయి కదా, ఆ పౌడర్ లాంటి మెటీరియల్ను ఉపయోగించి, ఆ పౌడర్ని అబ్రెసివ్ మెటీరియల్స్ అంటారు. ఆ పౌడర్ను ఉపయోగించి బాగా ఫినిషింగ్ చేసుకునే విధానాన్ని, ఆ ఫినిషింగ్ చేసుకుంటే హై యాక్యురసీ ప్రిసిషన్ వస్తుంది. అంటే చాలా హై యాక్యురసీలో మంచి నీట్గా తయారై వస్తుందన్నమాట. సో అది ఇక్కడ ఆ విధంగా ఫినిషింగ్ చేసుకునేదాన్ని మనము ల్యాపింగ్ అంటాం అనమాట. పర్పస్, ఎందుకోసం మనము ఈ ల్యాపింగ్ అనేది చేయాలా, దాని ఉపయోగం ఏంటి అని, పర్పస్ ఏంటి అనేది. ఈ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారంటే ఇంప్రూవ్స్ జామెట్రికల్ యాక్యురసీ. జామెట్రికల్ యాక్యురసీ అంటే పొడవు, వెడల్పు, థిక్నెస్ ఇవన్నీ కూడా పక్కా యాక్యురసీగా రావడానికి ఈ ల్యాపింగ్ అనేది చేస్తామన్నమాట. తర్వాత రీఫైన్స్ సర్ఫేస్ ఫినిష్ అనేది చాలా ఫినిషింగ్ వచ్చేటట్లుగా ఫినిషింగ్ చేస్తుంది అనమాట. అసిస్ట్ ఇన్ అచీవింగ్ ఏ హై డిగ్రీ ఆఫ్ డైమెన్షనల్ యాక్యురసీ, కొలతల్లో కూడా హై యాక్యురసీ వరకు తీసుకొచ్చేదానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ ఫిట్ బిట్వీన్ ద మెట్టింగ్ కాంపోనెంట్స్. ఏవైతే ఒక దాంట్లో ఒక షాఫ్ట్ను కానీ ఊళ్ళో కానీ ఒక దాంట్లో ఒక భాగాన్ని సెట్ చేసేటప్పుడు ఆ ఫిట్టింగ్ అనేది చాలా పక్కాగా ఉండేటట్టుగా ఈ ల్యాపింగ్ అనేది చేస్తారనమాట. తర్వాత ల్యాపింగ్ చేసుకునేటువంటి విధానం. ఇన్ ది ల్యాపింగ్ ప్రాసెస్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ రిమూవ్డ్ బై రబ్బింగ్ ద వర్క్ అగైన్స్ ఏ ల్యాప్ చార్జ్డ్ విత్ ఏ ల్యాపింగ్ కాంపోనెంట్. సో ఇక్కడ ల్యాపింగ్ అనేదాన్ని ఎట్లా చేస్తారంటే ఒక వర్క్ పీస్ను ఫినిషింగ్ చేయాలంటే కన్నా ఆ వర్క్ పీసు ముందుగా దానికి ఏమంటారు ల్యాపింగ్ కాంపౌండ్, తర్వాత రబ్బింగ్ ఆన్ ద వర్క్ అగైనెస్ట్ ల్యాప్ చార్జ్డ్ విత్ ఏ ల్యాపింగ్ కాంపోనెంట్. ఇన్ ద ల్యాపింగ్ ప్రాసెస్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఆర్ రిమూవ్డ్ బై రబ్బింగ్. అంటే ఒక పీస్ యొక్క ఫినిషింగ్ తీసుకురావాలంటే కింద ఒక బేస్ ప్లేట్ ఒకటి ఉంటుంది. ఆ ప్లేట్ మీద ఈ అబ్రెసివ్స్ అనేటివి లోడ్ చేస్తారు. అంటే ఛార్జింగ్ అంటే దానిలో పీస్ మీద, వర్క్ పీస్ మీద కాదు, కింద బేస్ ప్లేట్ మీద ల్యాపింగ్ మెటీరియల్ అంతా పోసి లేకపోతే దాంట్లో నింపిన దాని మీద ఈ జాబ్ వర్క్ పీస్ ఏదైతే ఉందో అది బాగా రుద్దుతారు అనమాట. వెనక్కి ముందుకు రుద్దుతూ ఉంటే కన్నా మంచి ఫినిషింగ్ వస్తుంది, నీట్గా సర్ఫేస్ కూడా తయారవుతుంది అనమాట. ఇక్కడ మనకు ఛార్జింగ్ అంటే ఏంటంటే బ్యాటరీని ఛార్జింగ్ చేసుకుంటే లోడ్ అవుతుంది, ఫుల్గా ఛార్జింగ్ అవుతుంది కదా. అట్లనే ఈ ల్యాపింగ్ కాంపోనెంట్స్ను దేని మీద అయితే మనము రుద్దుతున్నామో వర్క్ పీస్ను ఆ పీస్ మీద మనం వేసుకుంటాం. ఇప్పుడు మొచ్చుకత్తులను రాయి మీద నూరేటప్పుడు కొద్దిగా ఇసుకే పోస్తాం కదా రాయి మీద, అట్లా పోసేదాన్ని ఆ రాయి అనేది మనకు బేస్ ప్లేట్ అయితే పోసేటువంటి ఇసుక వచ్చేసి మనకు ఈ అబ్రెసివ్ స్క్రీన్ అవుతాయి. వర్క్ పీస్ అక్కడ మనం మొచ్చుకొత్తి నూరుతాం కాబట్టి ఇక్కడ మనకు వర్క్ పీస్ వచ్చేసి మనకు మొచ్చుకత్తిలాగా అనమాట. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ది ల్యాపింగ్ కాంపోనెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఫైన్ అబ్రెసివ్ particles suspended in a vehicle such as oil, paraffin, grease, etc. అర్థమైంది కదా. ది ల్యాపింగ్ కాంపోనెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫైన్ అబ్రెసివ్ పార్టికల్స్. అంటే ఈ ల్యాపింగ్ కాంపోనెంట్స్ అనేటివి ఇక్కడ సన్నటి ఇక్కడ కనపడుతున్నాయి కదా నీళ్ళలాగా సన్న డాటర్ లైన్లు, అదంతా కూడా ల్యాపింగ్ కాంపౌండ్ అనమాట. అది అబ్రెసివ్ పార్టికల్స్ సస్పెండెడ్ అంటే ఈ సన్నటి పార్టికల్స్ అనేటివి ల్యాపింగ్ సస్పెండెడ్ ఇన్ ఏ వెహికల్ అంటే ఒక వాహనం లాంటి పదార్థం మీద సస్పెండ్ అవుతాడు. సస్పెండ్ అంటే దానిలో ఉండడం. అంటే ఇప్పుడు మనము ఇసుకతో పాటు కొద్దిగా నీళ్ళు కూడా పోస్తాం కదా, ఇక్కడ నీళ్ళు అనేది వెహికల్ అనమాట.
అంటే మనము ముచ్చకత్తి నూరుకోవడానికి బండ మీద ఇసుక పోసి ఇసుకలో కూడా కొంచెం నీళ్లు పోస్తాం బాగా నీట్గా షార్పనింగ్ రావడానికి. అట్లా ఇక్కడ మనకు వెహికల్ అనేది మనకి ఇక్కడ నీళ్ళు అవుతాయి అన్నమాట. ఇక్కడ నీళ్ళ బదులు మనము ఏం వాడుతున్నాం ఇక్కడ యూస్ ఆఫ్ ఆయిల్, పారాఫిన్, గ్రీస్ ఇట్లాంటి మెటీరియల్స్ మీద వర్క్ బేస్ ప్లేట్ మీద అట్లాంటి ఆయిల్స్ కానీ పారాఫిన్ కానీ గ్రీస్ కానీ వేసి దాని మీద ల్యాపింగ్ కాంపోనెంట్ వేసి ఈ ల్యాపింగ్ ప్లేట్ మీద ఇది ఇక్కడ మనకు కింద ఉండేది ల్యాపింగ్ ప్లేట్, దాన్నే బేస్ ప్లేట్ అనొచ్చు. ఆ ల్యాపింగ్ ప్లేట్ మీద మనము పారాఫిన్ కానీ ఆయిల్ కానీ గ్రీస్ కానీ అంటే దాంట్లో మీద ఈ ల్యాపింగ్ కాంపోనెంట్ అనేది వేసి తర్వాత వర్క్ పీస్లను రుద్దుతూ ఉంటాం అనమాట. సో అది ఇక్కడ వెహికల్ అనేది. తర్వాత ద ల్యాపింగ్ కాంపోనెంట్ which is introduced between the workpiece. The lapping component which is introduced between the workpiece and the lap chips away the material from the workpiece. ఏమంటున్నాడు, ఏదైతే ల్యాపింగ్ కాంపోనెంట్ ఉందో such is introduced between the workpiece and the lap chips away the material from the workpiece. ఈ ల్యాప్ వెహికల్ లాగా ఏదైతే ఉపయోగపడుతున్నామో అవి వాడడం వల్ల ల్యాపింగ్ చేసేటప్పుడు వర్క్ పీస్లో ఏవైతే చిప్స్ కట్ అయ్యి బయటకు వస్తూ ఉంటాయో అవన్నీ కూడా ల్యాప్ చిప్స్ అని చెప్పేసి అంటారనమాట. అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. తర్వాత లైట్ ప్రెజర్ ఈజ్ అప్లైడ్ వెన్ బోత్ ఆర్ మూవ్డ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. ఎప్పుడైతే ఈ రెండు మనము వర్క్ పీస్ను తర్వాత ల్యాప్ ప్లేట్ను ఉపయోగించేటప్పుడు వెనక్కి ముందుకు రాగేటప్పుడు రుద్దేటప్పుడు కొద్దిగా అది మనం ప్రెజర్ కూడా కొంచెం అప్లై చేయాలన్నమాట. ది ల్యాపింగ్ కెన్ బి క్యారీడ్ అవుట్ మాన్యువల్లీ ఆర్ బై మిషన్. ఈ ల్యాపింగ్ ఆపరేషన్ అనేది మనము మిషన్ ద్వారా అయినా చేయొచ్చు, లేకపోతే మనం చేతులతోనే రుద్దుతూ ఉండదు. హ్యాండ్ ల్యాపింగ్ ఆఫ్ ఫ్లాట్ సర్ఫేస్ను హ్యాండ్ ల్యాపింగ్ చేసుకునే విధానం చూపించినాడు. ఫ్లాట్ సర్ఫేసెస్ ఆర్ హ్యాండ్ ల్యాప్డ్ యూజింగ్ ల్యాపింగ్ ప్లేట్ మేడ్ అవుట్ ఆఫ్ క్లోజ్ గ్రైండ్ కాస్ట్ ఐరన్. ఇక్కడ హ్యాండ్ ల్యాపింగ్కి వచ్చేసి ఫ్లాట్ సర్ఫేస్ను ఉపయోగిస్తాం అనమాట. చేతితో రుద్దడానికి ఉపయోగించేటువంటి సర్ఫేస్ ప్లేట్ అంటే కింద ఉన్నటువంటి బేస్ ప్లేట్ వచ్చేసి మనము ఏది వాడతామంటే ల్యాపింగ్ మేడ్ అవుట్ ఆఫ్ క్లోజ్ గ్రైండ్ క్యాస్ట్ ఐరన్. అంటే లోపల ఉన్న గ్రైన్స్ అన్ని కూడా బాగా దగ్గరికి ఉన్నటువంటి క్యాస్ట్ ఐరన్ ఉపయోగిస్తాం అనమాట. దేనికి అది హ్యాండ్ ల్యాపింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఫ్లాట్ సర్ఫేస్ వచ్చేసి మనకు క్లోజ్డ్ గ్రైన్ క్యాస్ట్ ఐరన్తో తయారు చేయబడినటువంటి ఫ్లాట్ సర్ఫేస్ను ఉపయోగిస్తాం అనమాట హ్యాండ్ ల్యాపింగ్ చేసుకోవడానికి. ది సర్ఫేస్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి ఇన్ ఏ ట్రూ ప్లేన్ ఫర్ యాక్యురేట్ రిజల్ట్స్ ఇన్ ల్యాపింగ్. ఈ ప్లేట్ యొక్క పై భాగం వచ్చేసి అక్కడ ఏ భాగం మీద అయితే మనం రుద్దుతూ ఉన్నామో ఆ రుద్దేటువంటి భాగము ఖచ్చితమైన యాక్యురసీగా ఫ్లాట్గా ఉండాలన్నమాట. ఎలాంటి తేడాలు లేకుండా ఖచ్చితమైన ఫ్లాట్నెస్ కలిగి ఉండాలన్నమాట. ద ల్యాపింగ్ ప్లేట్ జనరల్లీ యూస్డ్ ఇన్ టూల్ రూమ్స్ విల్ హ్యావ్ నారో గ్రూవ్స్ కట్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ బోత్ లెంగ్త్ వైజ్ అండ్ క్రాస్ వైజ్ ఫార్మింగ్ ఏ సిరీస్ ఆఫ్ స్క్వేర్స్. ఇక్కడ మనకు టూల్ రూమ్లో ఉపయోగించేటువంటి ల్యాప్ ప్లేట్ వచ్చేసి ఈ మాదిరిగా గ్రూవ్స్ కలిగి ఉంటుంది. ఇట్లా ఇటుపక్క రెండు వైపులకు లెంగ్త్ వైజ్లో క్రాస్ వైజ్లో రెండు వైపులకు ఈ ల్యాపింగ్ ప్లేట్ అనే దానికి గ్రూవ్స్ కలిగి ఉంటుంది అనమాట. ఇది టూల్ రూమ్లో ఉపయోగించేటువంటి ల్యాపింగ్ ప్లేట్. తర్వాత వెయిల్ ల్యాపింగ్, ద ల్యాపింగ్ కాంపోనెంట్ కలెక్ట్స్ ఇన్ ద serration and rolls in and out as the work is moved. ఏమంటున్నాడు, the lapping component collects in serration and rolls in and out as the work is moved. దీని మీద అంటే ఈ వర్క్ ప్లేట్ మీద ఈ చిన్న చిన్న గ్రూవ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఈ జాబ్ను కాంపౌండ్ బీయింగ్ ల్యాప్డ్ ఏదైతే మనం ల్యాపింగ్ చేస్తున్నామో ఆ పీస్ను అటు ఇటు తిప్పుతూ ఉంటాం కదా, అటు ఇటు రుద్దుతూ ఉంటాం కదా, అట్లా రుద్దేటప్పుడు ఇక్కడ ల్యాపింగ్ కాంపోనెంట్ అనేటువంటిది అంటే అబ్రెసివ్స్ అనేటివి దీనిలలో బాగా లోడ్ అవుతాయి, ఛార్జింగ్ అవుతాయి అనమాట. అట్లా ఛార్జింగ్ అయినప్పుడు బాగా నీట్గా ఫినిషింగ్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. బిఫోర్ కమాన్సింగ్ ల్యాపింగ్ ఆఫ్ ద కాంపోనెంట్
బిఫోర్ కమాన్సింగ్ ల్యాపింగ్ అంటే ల్యాపింగ్ చేసే ముందు ఆఫ్ ద కాంపోనెంట్ ద క్యాస్ట్ ఐరన్ ప్లేట్ షుడ్ బి చార్జ్డ్ విత్ అబ్రెసివ్ పార్టికల్స్. అంటే ఇది క్యాస్ట్ ఐరన్ ప్లేట్ కదా, ఈ క్యాస్ట్ ఐరన్ ప్లేట్లో మనము ఈ అబ్రెసివ్స్ తోటి బాగా పూర్తిగా నింపాలన్నమాట. చార్జ్డ్ అంటే నింపడం అనమాట. అబ్రెసివ్ పార్టికల్స్ అన్నింటినీ ఈ ల్యాపింగ్ ప్లేట్లో పూర్తిగా నింపాలన్నమాట. తర్వాత దిస్ ఈజ్ ఎ ప్రాసెస్ బై విచ్ ద అబ్రెసివ్ పార్టికల్స్ ఆర్ embedded onto the surface of the labs, which are comparatively softer than the component being lapped. అంటే కాంపోనెంట్ బీయింగ్ ల్యాప్ ఏదైతే మనము ల్యాపింగ్ చేయడానికి ఉపయోగించే మెటీరియల్ ఏదైతే ఉందో దానికంటే సాఫ్ట్గా ఉన్నటువంటి బేస్ ప్లేట్ను లేకపోతే ల్యాపింగ్ ప్లేట్ను ఉపయోగించుకోవాలి. అంతకంటే హార్డ్గా ఉన్నటువంటి దాంట్లో ఉపయోగించుకోకూడదు. దిస్ ఈజ్ ఎ ప్రాసెస్ బై విచ్ ద అబ్రెసివ్ పార్టికల్స్ ఆర్ ఎంబెడెడ్. అంటే అబ్రెసివ్ పార్టికల్స్ అన్నింటిని కూడా మనం ఛార్జింగ్ చేసిన తర్వాత ఆన్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద ల్యాపింగ్ ప్లేట్ మీద సర్ఫేస్ మీద అన్ని ఛార్జింగ్ అయిన తర్వాత విచ్ ఆర్ కంపారిటివ్లీ సాఫ్టర్ దాన్ ద కాంపోనెంట్ బీయింగ్ ల్యాప్డ్. ఏదైతే మనం కాంపోనెంట్లో ల్యాపింగ్ చేస్తున్నామో ఆ పీస్ కంటే కూడా దీంట్లో ఉన్నటువంటి ఈ ప్లేటు దీంట్లో ఛార్జింగ్ చేసేటువంటి అబ్రెసివ్స్ అన్నీ కూడా ఈ మెటీరియల్ కంటే అవి సాఫ్ట్గా ఉండాలన్నమాట, మెత్తగా ఉండాలి. లేకపోతే కానీ ఎక్కువ మెటీరియల్ కట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది, ఎక్కువ యాక్యురసీ కోల్పోయేదానికి ఆస్కారం ఉంటుంది. వెన్ ద ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ ద ల్యాపింగ్ ప్లేట్ ఈజ్ చార్జ్డ్ ద సర్ఫేస్ విల్ హ్యావ్ ఏ యూనిఫామ్ గ్రే అపిరియన్స్. సో ఎప్పుడైతే మనము ఛార్జింగ్ చేస్తామో అంటే ఎప్పుడైతే మనం ల్యాపింగ్ చేస్తామో ల్యాపింగ్ అయినటువంటి జాబ్ పీస్ వచ్చేసి మనకు గ్రే కలర్లో వచ్చేస్తుంది. మొత్తం ల్యాపింగ్ అయిన తర్వాత ఆ సర్ఫేస్ మొత్తం కూడా పూర్తిగా గ్రే కలర్లోకి వచ్చేయాలి, అంటే నల్లగా అయిపోవాలన్నమాట. If the surface is not fully charged, bright spots will be visible here and there. అంటే అక్కడక్కడ మనకు సర్ఫేస్ అనేది పూర్తిగా ఛార్జింగ్ కాకపోతే కన్నా ఈ గ్రే అపీరెన్స్ బదులు అక్కడక్కడ కొద్దిగా తెల్లగా కనపడుతూ ఉంటుంది. అప్పుడు అది సరిగ్గా ల్యాపింగ్ కాలేదు అని అర్థం. ల్యాపింగ్ బాగా అయిందంటే కన్నా పూర్తిగా ల్యాపింగ్ చేసినటువంటి ఏరియా మొత్తము గ్రే కలర్లో కనపడాలి. అదే మనకు ల్యాపింగ్ అయినట్టు మనకు అర్థమవుతుంది అన్నమాట. తర్వాత excessive application of the abrasive component will result in the rolling action of the abrasive between the work and the plate developing increases. ఏంటంటే ఎక్సెసివ్ అప్లికేషన్ ఆఫ్ అబ్రెసివ్ కాంపోనెంట్స్ అంటే అబ్రెసివ్ కాంపోనెంట్స్ అనేటివి ఎక్కువగా లోడ్ చేస్తే ఏమవుతుందంటే విల్ రిజల్ట్ ఇన్ ద రోలింగ్ యాక్షన్. అది ఎక్కువ రోలింగ్ అవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది ఆఫ్ ద అబ్రెసివ్ బిట్వీన్ ద వర్క్ అండ్ ద ప్లేట్. అంటే వర్క్కు ప్లేట్కు మధ్య భాగంలో ఎక్కువ అటు ఇటు తిరగడానికి ఎక్కువ అవకాశాన్ని కలిగిస్తుంది అంటున్నాడు అబ్రెసివ్స్ ఎక్కువ లోడ్ చేస్తే. తర్వాత ది సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లాట్ ల్యాప్ షుడ్ బి ఫినిష్డ్ ట్రూ బై స్క్రేపింగ్ బిఫోర్ ఛార్జింగ్. ఏమంటున్నాడు, ది సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లాట్ ల్యాప్స్ షుడ్ బి అంటే ఫ్లాట్గా ఉన్నటువంటి ల్యాప్ అనేది ముందుగా స్క్రేపింగ్ చేసి ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. ఇది ద సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లాట్ ల్యాప్ షుడ్ బి ఫినిష్డ్ ట్రూ అంటే పక్కాగా ట్రూనెస్ వచ్చేటట్టుగా ముందుగానే స్క్రేపింగ్ చేసుకొని తర్వాత ల్యాపింగ్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఛార్జింగ్ ద ప్లేట్ వాష్ ఆఫ్ ఆల్ ద లూస్ అబ్రెసివ్స్ యూసింగ్ కెరోసిన్. ఎక్కడైతే మనం ఈ ల్యాపింగ్ అయిపోతుందో అయిపోయిన తర్వాత ఛార్జింగ్ ప్లేట్ ఆఫ్టర్ ఛార్జింగ్ ప్లేట్ మీద వర్క్ ప్లేట్ మీద ఉన్నటువంటి వాడేసినటువంటి అబ్రెసివ్స్ అన్నింటిని కూడా కిరోసిన్ వేసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. దెన్ ప్లేస్ ద వర్క్ పీస్ ఆన్ ద ప్లేట్ అండ్ మూవ్ అలాంగ్ అండ్ క్రాస్. అట్లనే ఆ వర్క్ పీస్ను కిరోసిన్ వేసిన తర్వాత ముందుకు వెనక్కి తర్వాత అటు ఇటుగా మొత్తం రుద్దుతూ ఉండాలి. కవరింగ్ ద ఎంటైర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ప్లేట్. మొత్తం ప్లేట్ సర్ఫేస్ అంటే ఈ భాగం అంతా కూడా మనకు పూర్తిగా తిరిగేటట్టుగా ఈ జాబ్ అనేది పూర్తిగా ఈ ప్లేట్ అంతా తిరిగేటట్టుగా మనం అటు ఇటు మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత when carrying out fine lapping, the surface should be kept moist with the help of kerosene. ఎప్పుడైనా కానీ మనము ఫైన్ ల్యాపింగ్ చేసేటప్పుడు జాబ్ అనేదాన్ని లేకపోతే ల్యాప్ ప్లేట్ కానీ లేకపోతే ఎక్కడైతే మనం ల్యాపింగ్ చేస్తున్నామో ఆ భాగం అంతా కూడా కిరోసిన్తో తడిసి ఉండాలా అంటున్నాడు.
వెట్ అండ్ డ్రై ల్యాపింగ్. వెట్ అంటే పొడిగా ఉన్నటువంటి ల్యాపింగు, అంటే వెట్ అంటే తడిగా ఉన్నటువంటి ల్యాపింగు, డ్రై ల్యాపింగ్ అంటే ఆరిపోయినటువంటి, అంటే మామూలు ఉట్టి పొడితోటి మనం ల్యాపింగ్ చేసుకుంటాం. తడి లేకుండా తడి ఉండి ల్యాపింగ్ చేసుకోవడము, తడి లేకుండా ల్యాపింగ్ చేసుకోవడం. ల్యాపింగ్ కెన్ బి క్యారీడ్ అవుట్ ఎయిదర్ వెట్ ఆర్ డ్రై. ఈ ల్యాపింగ్ అనేది మనము తడిగానైనా ల్యాపింగ్ చేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా తేమగా ఉండి కూడా ల్యాపింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్ వెట్ ల్యాపింగ్ అంటే మనకు తడిగా ఉన్నప్పుడు ల్యాపింగ్ చేసుకునే విధానం. దేర్ ఈస్ ఏ సర్ప్లస్ ఆయిల్ అండ్ అబ్రెసివ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ దట్ ల్యాప్ యొక్క సర్ఫేస్ మీద ఆయిల్ కానీ అబ్రెసివ్స్ కానీ ఉన్నప్పుడు, తడిగా ఉన్నప్పుడు, యాజ్ ద వర్క్ పీస్ సచ్ విచ్ ఈస్ బీయింగ్ ల్యాప్డ్, ఏదైతే జాబ్ మనము ల్యాపింగ్ చేస్తూ ఉన్నామో, ఈ స్మూడ్ ఆన్ ద ల్యాప్ మీద అది మూవ్ చేసేటప్పుడు, దెర్ ఈస్ మూమెంట్ ఆఫ్ ద అబ్రెసివ్ పార్టికల్స్ ఆల్సో. ఇక్కడ తడిగా ఉన్నప్పుడు ఏంటంటే అబ్రెసివ్ పార్టికల్స్ కూడా మన వర్క్ పీస్తో పాటు మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. మనం జాబ్ను అట్లా ఇట్లా తిప్పేటప్పుడు దాంతోపాటు కూడా ఈ పార్టికల్స్ అన్నీ కూడా తేమలో ఉంటాయి కాబట్టి కరుచుకొని ఉండి అటు ఇటు దాంతోపాటు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. వర్క్ పీస్తో పాటు కూడా అబ్రెసివ్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇన్ డ్రై మెథడ్ ద ల్యాప్ ఈజ్ ఫస్ట్ చార్జ్డ్ బై రబ్బింగ్ ద అబ్రెసివ్స్. అర్థమవుతుందా? ఇన్ డ్రై మెథడ్ అంటే పొడిగా ఉన్నప్పుడు, అంటే తేమ లేకుండా పొడిగా ఉన్నప్పుడు ల్యాపింగ్ చేసుకునేటప్పుడు ఈ అబ్రెసివ్స్ అన్నీ కూడా ఫస్ట్ ల్యాప్ ప్లేట్ మీద ఛార్జింగ్ చేసుకోవాలన్నమాట. అబ్రెసివ్స్ అన్నిటిని ఊరికి పోసి పెట్టుకోవాలి. ది సర్ప్లస్ ఆయిల్ సర్ప్లస్ ఆయిల్ అండ్ అబ్రెసివ్స్ ఆర్ దెన్ వాష్డ్ ఆఫ్. తర్వాత అవన్నీ కూడా అబ్రెసివ్స్ అన్నీ కూడా తుడిచేయాలి మొత్తం. ది అబ్రెసివ్స్ ఎంబెడెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ల్యాప్ విల్ ఓన్లీ బి రిమైనింగ్. అప్పుడు తుడిచేస్తే కానీ మొత్తం పూర్తిగా అబ్రెసివ్స్ అన్నీ ఖర్చుకొని ఉండకుండా అవన్నీ కూడా పూర్తిగా తుడిచేయాలన్నమాట. తుడిచేసిన తర్వాత ఒక ల్యాప్ మెటీరియల్ మాత్రమే మిగిలి ఉండాలన్నమాట. మొత్తం అంతా క్లీన్ కావాలి. ది ఎంబెడెడ్ అబ్రెసివ్స్ యాక్ట్స్ లైక్ ఏ ఫైన్ ఆయిల్ స్టోన్ వెన్ metal pins to be lapped or moved over the surface with light pressure. ఎప్పుడైతే ఈ తేమంతా కూడా మనం తుడిచేసిన తర్వాత మిగిలి ఉన్నటువంటి అబ్రెసివ్స్ ఏవైతే ఉంటాయో ల్యాప్ మీద, అవన్నీ కూడా ఇక్కడ మనకు సన్న మెటల్ పీస్ లాగా ఉండిపోయి అవి నీట్గా ఫినిషింగ్ చేసుకోవడానికి పడే విధంగా ఉంటాయి. అప్పుడు మనము సర్ఫేస్ మీద లైట్గా ప్రెజర్ ఇచ్చి మూవ్ చేయాలన్నమాట. అటు ఇటు రుద్దుతూ ఉండాలన్నమాట. హవెవర్ వెయిల్ ల్యాపింగ్ ద సర్ఫేస్ బీయింగ్ ల్యాప్డ్ ఈస్ కెప్ట్ మాయిశ్చరైజ్డ్. అంటే కొద్దిగా తేమగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ల్యాపింగ్ చేసేటప్పుడు కొంచెం తేమ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. అట్లా తేమ చూసుకోవడానికి కిరోసిన్ పెట్రోల్ కానీ ఉపయోగించుకోవాలి. సర్ఫేస్ ఫినిష్డ్ బై ద డ్రై మెథడ్ విల్ హ్యావ్ బెటర్ ఫినిష్. అంటే డ్రై మెథడ్లోనే మనం ల్యాపింగ్ చేసి ఫినిషింగ్ చేసుకోగలిగితే ఆ ఫినిషింగ్ అనేది చాలా బాగా ఉంటుందంట. అండ్ అపీరెన్స్ కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉంటుంది. సమ్ ప్రిఫర్ టు డూ రఫ్ ల్యాపింగ్ బై వెట్ మెథడ్ అండ్ ఫినిష్ బై డ్రై ల్యాప్. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని పార్ట్స్ను రఫ్ ల్యాపింగ్ కొరకు ఈ వెట్ మెథడ్ను ఉపయోగిస్తారు, తర్వాత ఫినిషింగ్ కొరకు డ్రై ల్యాపింగ్ మెథడ్ను ఉపయోగిస్తారు అంటున్నాడు. సో ఈరోజు వరకు ఇది చాలు. తర్వాత ల్యాప్ మెటీరియల్స్ అండ్ ల్యాపింగ్ కాంపోనెంట్స్ అనేటివి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో బాగా అర్థం చేసుకొని అందరూ అర్థం చేసుకోండి, బాగా వినండి. అర్థం కాకపోతే ఇంకోసారి వినండి, ఇంకా 2-3 సార్లు వినేదానికి ఆలోచన చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ని అందరిని కూడా చూసుకోమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. క్లాసు ముగిసింది. నెక్స్ట్ క్లాస్ మనకు ల్యాబ్ కాంపోనెంట్స్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ.